వినోద్ ఆహాహా అని గట్టిగా నవ్వాడు. సౌమ్య ఏం జరుగుతుందో అర్థం కాలేదు. వినోద్, ఏంటి నన్ను మరీ అంత చీప్ అనుకున్నావా? కొంచెం కూడా మనిషిగా అనుకోలేదా? అసలు మానవత్వం లాంటివి ఏమీ లేవు అనుకున్నావా నాకు? సౌమ్య, అయ్యో అలా కాదండి. వినోద్ గట్టిగా సౌమ్యని కౌగిలించుకున్నాడు. ఎంత గట్టిగా అంటే గాలి కూడా వారి మధ్య దూరలేనంత. వినోద్, బుజ్జి, నువ్వేం మాట్లాడకుండా నేను చెప్పేది విను, సరేనా? సౌమ్య, సరే. వినోద్, చూడు, నీకు జరిగిన విషయం చిన్నదేమీ కాదు. నీ జీవితాన్నే మార్చేసింది. జీవితం మీద, మగవాళ్ల మీద ఉన్న నమ్మకం పోయేలా చేసింది. నీకు జరిగిన విషయం విన్న తర్వాత నాకు చెప్పలేనంత బాధ, కోపం వచ్చాయి. వాణ్ణి చంపేయాలని అనుకున్నాను. కానీ దేవుడే వాడికి తగిన శిక్ష వేశాడు. కానీ నీ మీద ఎనలేని గౌరవం పెరిగింది. అంత జరిగినా నువ్వు చావడానికి ప్రయత్నం చేయలేదు. కోలుకుని బయటకు వచ్చి జీవితాన్ని సాగిస్తున్నావు. నీకంత అన్యాయం చేసిన మనిషి ఉన్న కుటుంబం బాగుండాలని ఆ విషయాన్ని దాచిపెట్టావు. నీ జీవితం నాశనం అయిపోయినా ముగ్గురు ఆడవాళ్ల జీవితాన్ని నిలబెట్టాలని చూశావు. నిలబెట్టావు కూడా. నీ విషయం బయటికి వస్తే అన్యం పుణ్యం తెలియని ఆడవాళ్ల పరువు పోయి ఈ సమాజంలో తిరగలేరు అని చిన్న వయసులోనే గొప్పగా ఆలోచించావు. నీ తప్పు ఏమీ లేకపోయినా ఈ విషయం కోసం ఇంత భయపడ్డావు. నన్ను మోసం చేయకూడదని ఇంత తపన పడ్డావు. నా కోసం, ఈ విషయం కోసం ఇంత కుమిలిపోతూ బ్రతికావు. ఇప్పుడు చెప్తున్నా విను. ఏది ఏమైనా కానీ జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్నా విను. నీ తప్పు ఏమీ లేదు. మనకి పిల్లలు పుట్టినా పుట్టకపోయినా పర్వాలేదు. ఏది ఏమైనా సరే నేను జీవితాంతం పువ్వులో పెట్టుకుని చూసుకుంటా. నీ గతంలో ఏం జరిగిందో, ఏమైంది ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఏంటి, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అనేది నాకు కావాలి. ఇంత అమాయకత్వం, నిజాయితీ, ప్రేమ, మంచితనం, కల్లాకపటం ఎరగని మనస్తత్వం, అందమైన రూపం, ఇన్ని గుణాలు ఉన్న అమ్మాయి దొరకడం నా అదృష్టం. ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపో. పిల్లల విషయం కూడా మర్చిపో. మనం దేవుణ్ణి వేడుకుందాం. మనం చెయ్యాల్సినవి అన్నీ చేద్దాం. నువ్వేమీ బాధపడకు. నువ్వెంత ఆనందంగా ఉంటే మనకి పిల్లలు పుట్టే ఛాన్స్ అంత ఎక్కువగా ఉంటుంది. వినోద్ మోకాళ్ళ మీద కూర్చుని ముందుగా కొన్న ఉంగరం చూపించి, నన్ను నీ భర్తగా అంగీకరిస్తావా బుజ్జి అని అడిగాడు. సౌమ్యకి ఆనందంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పేసుకుంది సౌమ్య. ఉంగరం సౌమ్య వేలికి తొడిగాడు వినోద్. సౌమ్య వినోద్ని ఏడుస్తూ కౌగిలించుకున్నది. వినోద్ మొహం మొత్తం ముద్దులు పెట్టేసింది. సౌమ్య, నా జీవితంలో ఇదే చాలా ఆనందకరమైన రోజు వినోద్. ఐ లవ్ యూరా ముద్దుల మొగుడా. వినోద్, ఐ లవ్ యూ టూ బుజ్జి పెళ్ళామా. సౌమ్య, ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా, సారీ అండి. వినోద్, అదేమీ లేదు బుజ్జి. వినోద్ సౌమ్య చేతి తీసుకుని తన తల మీద పెట్టుకుని, వినోద్, ఇంక ఎప్పుడూ ఆ పాత సంఘటనని గుర్తు చేసుకోనని నా మీద ఒట్టు వేయి అని అన్నాడు. సౌమ్య, అయ్యో మీ మీద ఎందుకండి, నా మీద వేసుకుంటాను. వినోద్, లేదు బుజ్జి, నా మీద వెయ్యి. ఎప్పుడు నువ్వు ఆలోచించి బాధపడకుండా ఉంటావు. సౌమ్య, ఒట్టు వేయను కానీ మీకు మాట ఇస్తానండి. ఇంకెప్పుడు బాధగా ఉండను. నేను సంతోషంగా ఉంటూ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాను. ఇప్పుడు ప్రేమగా ఇద్దరూ మరో 10 నిమిషాలు ముద్దులతో గడిపారు. కొంతసేపటి తర్వాత, సౌమ్య, ఏమండి, ఈరోజు నైట్ మీకు ఏమైనా పని ఉందా? వినోద్, పడుకోవాలి. చాలా అలసిపోయా ఈరోజు. సౌమ్య, బాగా ఆలోచించుకుని చెప్పండి. వినోద్, నిజంగా పడుకోవాలి. సౌమ్య, పిచ్చి మొగుడా, చెప్పేది సరిగ్గా వినరా బాబు, బాగా ఆలోచించుకుని చెప్పండి అన్నది మళ్ళీ. వినోద్, బుజ్జి, దాని గురించా? సౌమ్య, అన్నది సిగ్గుపడుతూ. వినోద్, బుజ్జి, అయితే నీకేం ఇబ్బంది లేదా? సౌమ్య, అన్నీ చెప్పేశా కదా వినోద్, ఇంకా నా మొగుడి దగ్గర ఇబ్బంది ఏముంది? నా మొగుడు ఏం చేసినా అడ్డు చెప్పేది లేదు అని నవ్వుతూ చెప్తుంది. వినోద్ ఎగిరి గంతేశాడు. ఆ రోజంతా సరసాల్లో మునిగి తేలారు ఇద్దరు. రాత్రికి ఇద్దరు ఇష్టమైన భోజనం చేశారు. వినోద్ చక్కగా రెడీ అయ్యి మంచి పంచి కట్టుకుని వెళ్ళి ఫోన్ వాడుతున్నాడు. ఈలోపు సౌమ్య కూడా పని పూర్తి చేసుకుని చక్కగా రెడీ అయ్యి తెల్ల రంగు చీర కట్టుకుని సన్నజాజి పువ్వులు పెట్టుకుని పాల గ్లాసుతో వచ్చింది రూంలోకి. కానీ వినోద్ పట్టించుకోలేదు. సౌమ్యకి కోపం వచ్చేసింది. పాలు పక్కన పెట్టేసింది. మంచం ఎక్కి వినోద్ మీద కూర్చుని ఫోన్ లాగేసుకుంది. వినోద్, యూ బుజ్జి, ఇంపార్టెంట్ మెసేజ్ పెడుతున్నా. సౌమ్య, అంతేలే, మీకు భార్య కంటే మెసేజ్లే ఇంపార్టెంట్ అని వెళ్ళి పక్కన పడుకుంది. వినోద్, అది కాదు బుజ్జి, ఆఫీస్ మెయిల్కి రిప్లై పంపుతున్నా. సౌమ్య, వెళ్ళి చేసుకోండి ఆఫీస్ పని, నేను పడుకుంటా. వినోద్, అయిపోయింది, ఇంకా నా టైం అంతా నీకే అంటూ బొగ్గ మీద ముద్దు పెట్టాడు. ఒక్కసారి తీక్షణంగా సౌమ్యను చూశాడు. కళ్ళు చెదిరిపోయాయి వినోద్కి. తన భార్య అందం చూసి. చల్లటి చీకట్లో జాబిల్లి మెరుస్తున్నట్టు మెరుస్తుంది తన భార్య. తన జుట్టుకూర్లు ఫ్యాన్ గాలికి ఊగుతూ ఉంటే తన గుండె కొట్టుకునే వేగం రెట్టింపైంది. సౌమ్య నుంచి వచ్చే సన్నజాజి పువ్వుల పరిమళం వినోద్లోని విరహాగ్నిని ఉర్రుతలొగించాయి. సౌమ్య అందాన్ని సొంతం చేసుకోమని ఆమె మనసు సంకేతం పంపుతూ ప్రాధేయపడుతుంది. వినోద్, బుజ్జి, నేనెంత అదృష్టవంతున్నో, ఇంతటి అందమైన భార్య నాకు దొరికింది. చాలా చాలా అందంగా ఉన్నావు.
బుజ్జి, ఈ చీర, ఆ వాల్జడ, ఆ కళ్ళు, నీ చిలిపి నవ్వు, ఈ సిగ్గు, ఇవన్నీ నిన్ను నా సొంతం చేసుకోమని ఆదేశిస్తున్నాయి. సౌమ్య, ఏమంటున్నారు మహారాజా? వినోద్, మహారాణిగారు ఆదేశం కోసం ఎదురుచూస్తున్నాను. సౌమ్య, మీ ఇష్టమే నా ఇష్టం మహారాజా సిగ్గుపడుతూ. వినోద్ ఇంకా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సౌమ్య మీద ఒరిగిపోయాడు. సౌమ్య తన కౌగిల్లోకి వినోద్ని లాగేసుకుంది. వినోద్ సౌమ్య ఒడి స్థానంలోకి చేరిన తర్వాత తన పని మొదలుపెట్టాడు. కళ్ళ మీద ముద్దు పెట్టాడు. బుగ్గల్ని ముద్దుగా కొరికేశాడు. తన నుదిటి మీద ముద్దు పెడుతూ, నీకు జీవితంలో ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను బుజ్జి అన్నాడు. సౌమ్య తన పెదాలతో వినోద్ పెదాలను అందుకున్నది. వినోద్ సౌమ్యలు కాసేపు ఒకరి పెదాల తీయదనాన్ని ఇంకొకరు ఆస్వాదించారు. వారి ఇరువురి మధ్య ఉన్న ప్రేమ కాస్త పెరిగి వారి విరహతాపాన్ని పెంచేసింది. ఇద్దరూ ఒకరిని ఒకరు గట్టిగా హత్తుకున్నారు నవ్వుతూ. వినోద్ సౌమ్యని తన అధీనంలోకి తీసుకున్నాడు. వినోద్ సౌమ్య మెడ మీద ముద్దులు పెడుతుంటే సౌమ్యకి ఏదో తెలియని అనుభూతితో ఈ లోకాన్ని మర్చిపోయింది. సౌమ్య పూర్తిగా లొంగిపోయి వినోద్ అధీనంలోకి వెళ్ళిపోయింది. ఇక సౌమ్య నాభి మీద ముద్దు పెట్టాడు. నాలుకతో నాభి మీద నడుము మీద గీతలు గీస్తూ ముద్దులు పెడుతూ సౌమ్యని పూర్తిగా తన వశం చేసుకున్నాడు. ఒకరిని ఒకరు గట్టిగా వాటేసుకుని పోటీ పడుతూ ముద్దులు పెట్టుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు ఒరిగిపోయి ముద్దులు పెట్టుకుంటూ ఈ లోకాన్ని వదిలి స్వర్గంలో విహరిస్తున్నారు. వినోద్ సౌమ్య మీద ఉండటంతో చాలా అంటే చాలా సున్నితంగా సౌమ్య శరీరాన్ని మొత్తం ముట్టుకుంటూ ముద్దు పెట్టుకుంటూ సౌమ్య ఒంటిలో వేడిని తారాస్థాయికి తీసుకుని వెళ్ళాడు. చివరిగా పెదాలపై మరోసారి ముద్దులు పెడుతూ, వినోద్, ఎలా ఉంది సఖీ? సౌమ్య, ప్రాణం పోతున్నట్టు ఉంది స్వామి అని చాలా సున్నితంగా వణుకుతూ చెప్తుంది. వినోద్, ఇంకేంటి సంగతులు? మహారాణిగారు ఆదేశిస్తే అని ప్రశ్నగా అన్నాడు. సౌమ్య వినోద్ని మీదకు లాక్కుని ముద్దులు పెడుతూ జుట్టు నిమురుతూ, మీకు పూర్తి ఆదేశాలు జారీ చేసేశాను మహారాజా. ఈ రాణి మీ సొంతం. ఇక నా ఆదేశాల కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదు మీకు. వినోద్, ఈ ఆజ్ఞ కోసమే ఎదురు చూస్తున్నాను మహారాణి. ఇంకా ముద్దులతో కౌగిలింతలతో ఆలస్యం చేయకుండా సరసమైన సమరశంఖం పూరించి యుద్ధం మొదలుపెట్టాడు. ఇద్దరూ ప్రక్రియ జరుగుతున్నంతసేపు స్వర్గంలోనే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ అలసిపోయి తృప్తిని పొందారు. వినోద్ మాత్రం సౌమ్య సంతృప్తి పొందేలా చూసుకున్నాడు. ఇద్దరు అలసిపోయారు. సౌమ్య, మహారాజుగారు గట్టివారే అని వినోద్ని ముద్దు పెట్టుకుంది. వినోద్ భార్యని సంతృప్తి కలిగించినందుకు గర్వంగా పొంగిపోతున్నాడు. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకుంటూ వారి మొదటి అనుభూతిని తలుచుకుంటూ ఆ రోజంతా కబుర్లు చెప్పుకుంటూ సరసాలాడుకుంటూ మెల్లగా వినోద్ ఛాతిపై తలపెట్టి నిద్రపోయింది సౌమ్య. అలా వారిద్దరూ సరదాల సరసాలతో వారి దాంపత్య జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్నారు. అందరిలానే చిన్న చిన్న గొడవలు అలకలతో ముద్దు ముద్దుగా గడుపుతూ వెళ్తున్నారు. అయినా సౌమ్యలో ఏదో వెలితి పిల్లల గురించి. మొత్తానికి 5 నెలల తర్వాత సౌమ్యకి వాంతులు కావడంతో ఆ జంట ఆనందానికి అవధుల్లేవు. కొన్ని నెలల తర్వాత వారికి ఒక మగపిల్లాడు పుట్టాడు. ముగ్గురు ఆనందంగా జీవనం కొనసాగించారు.